మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. రాహుల్ గాంధీ మరో బాంబు పేలుస్తున్నాను అని చెప్పి మరో ప్రకటనతో మరిన్ని ప్రకంపనలు సృష్టించాడు. నిన్న బీహార్లో ఓటరు అధికార యాత్ర అని ఆయన చేస్తున్నాడు కదా, ఆ సందర్భంగా ఇంకో బాంబు పేల్చబోతున్నాను, బీ రెడీ, కాసుకోండి, నా తడాకా ఏంటో చూపిస్తాను అని అన్నాడు. ఒక బాంబు ఆగస్టు 7వ తేదీన పేల్చాడు. ఆ ప్రకంపనలు అది బాంబు కాదు, అది చిచ్చుబుడ్డి, కాకర పువ్వొత్తు అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ లేదు అది బాంబే అని చెప్పి అది సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు చూస్తే మనకు అర్థమవుతూ ఉందన్నమాట. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, అదేమిటంటే ఓటు చోరీ, ఓటు చోరీ, ఓటు చోర్ గద్దీ చోడ్, ఓటు చోర్ గద్దీ చోడ్ అని ఆయన ఇచ్చేటటువంటి నినాదాలు. సరే, చోర్ చోర్ అని ఎవరిని ఆయన రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు కానీ అంటున్నాయో మనకు తెలుసు, ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ ఓటు చోరీ యొక్క ఫుల్ స్టోరీ ఒకసారి క్లుప్తంగా ఒక చిన్న వీడియోలో చెప్పుకోవాలి అని అనిపించింది. అయితే ఇందులో ఈ మొత్తం ఓటు చోరీకి చెందినటువంటి ఫుల్ స్టోరీలో కథానాయకుడు, ప్రతినాయకుడు, నిర్మాత, దర్శకుడు, సైడ్ క్యారెక్టర్లు అన్నీ సర్వశక్తుల సమాహారం ఒకటే, అది ఎలక్షన్ కమిషన్. అదే ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్లోని పారదర్శకత ఎప్పుడైతే క్రమక్రమంగా తగ్గడం ప్రారంభమైందో, ఆ ట్రాన్స్పరెన్సీకి ఎప్పుడెప్పుడు భంగం కలుగుతూ వచ్చిందో అప్పుడప్పుడు కొత్త అనుమానాలు మొలకెత్తడం ప్రారంభమైంది. పారదర్శకత లోపించిన చోట ప్రశ్నలు ఉదయిస్తాయి. ఒక ప్రశ్నకు సమాధానం దొరకకపోతే 100 ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈ స్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే ఎలక్షన్ కమిషన్లోని పారదర్శకత ఎక్కడెక్కడ భంగం కలిగింది అనేటటువంటిది ఒక్కసారి చిన్నగా మనం అటు చరిత్రలోకి వెళ్ళి వర్తమానం దాకా వద్దాం. ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు 1950లో మన స్వాతంత్ర్యం వచ్చాక సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. ప్రెసిడెంట్ నియమించేవారు ఎలక్షన్ కమిషనర్ని. ప్రధానమంత్రి మంత్రిమండలి కలిసి సంయుక్తంగా సజెస్ట్ చేసినటువంటి వ్యక్తిని అక్కడ ఎలక్షన్ కమిషనర్గా నియమించడం అనేది జరిగేది. 89 దాకా ఈ ప్రక్రియ అలా సాగింది. అయితే 89కి వచ్చేసరికి ఇక గవర్నమెంట్స్ మారడం అనేటటువంటిది మొదలైంది. అటు జనతాదళ్ గవర్నమెంట్ విపి సింగ్ నేతృత్వంలో 89 తర్వాత వచ్చేటప్పటికి ఇక అంటే మన భారత రాజకీయాల్లో చాలా మార్పులు రావడం ప్రారంభమైంది కదా. 89లో లేదు, సింగిల్ మెంబర్గా ఉంటే ఏక వ్యక్తి నియంతృత్వానికి దారితీసే అవకాశం ఉంది, పారదర్శకత లోపిస్తుంది, కాబట్టి ఆ ఒక్క వ్యక్తే కాకుండా మరికొందరు కూడా సభ్యులుగా ఉంటే బాగుంటుందని అప్పుడు మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ని కూడా చేర్చడం అనేటటువంటిది 89లోను 93లోను ఇదే విధమైనటువంటిది ఏర్పాటు జరిగింది. అంటే సింగిల్ మెంబర్ అలా 3 మెంబర్ కమిషన్గా మారిందనమాట. అంటే పారదర్శకత ఉండటం లేదనే కదా, అక్కడే ప్రారంభమైంది కదా. పారదర్శకతకు భంగం వాటిల్లడం అనేటటువంటి ఈ కథ ప్రారంభం అక్కడే జరిగింది కదా. సరే, తర్వాత ఏమైంది? ఇది జరుగుతూ వచ్చింది. గవర్నమెంట్లు మారుతూ వస్తున్నాయి, తలకిందులు అవుతూ వస్తున్నాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సో రాను ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన అభ్యంతరాలు రావడం, అభియోగాలు రావడం, ఆరోపణలు రావడం, ఫిర్యాదులు, పిటిషన్లు కొల్లలుగా సుప్రీంకోర్టుకు చేరుకోవడం అనేటటువంటిది ప్రారంభం కావడంతో ఏమైంది? సుప్రీంకోర్టు 2022లో ఒక ల్యాండ్ మార్క్ డైరెక్షన్ ఇచ్చింది. అయ్యా, ఈ ఎలక్షన్ కమిషన్ నియామకం అనేటటువంటిది కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేస్తే కాదు, మీరు ఒక పని చేయండి, ప్రధానమంత్రి ఒక ప్యానల్ని ఏర్పాటు చేయండి, ఇందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు ఉన్న ప్యానల్ నియమిస్తుంది, అపాయింట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ని అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఆదేశం జారీ చేసింది. అంటే పారదర్శకత లోపించిందనే కదా అర్థం.
సో పారదర్శకత లోపించింది కాబట్టి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి కదా. సో ఆ సరిదిద్దుకోవడానికి సుప్రీంకోర్టు ఈ పని చేసింది. దాన్ని అందరూ కూడా శ్లాఘించారు. అద్భుతమైనటువంటి ఆదేశంగా అందరూ కూడా కీర్తించారు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని. కానీ అందరికీ బాగుంది, కానీ ఏలిన వారికి నచ్చలేదు. అబ్బే, ఎలక్షన్ కమిషన్ మన చేతుల్లో ఉండాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి మధ్యలో కూర్చుంటే ఇక మనకి ఏముంటుంది, మన పప్పులు ఉడకవు కదా, మనకు కావలసినటువంటి వ్యక్తిని మనం పెట్టుకోలేం కదా, అయినా ఇది మనకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇందులో న్యాయస్థానాలకు జోక్యం ఏంటి అని చెప్పేసి అబ్బే ఇలా కుదరదని చెప్పేసి 2023లో సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేసి ఈ నియామకాన్ని చేసేటటువంటి ప్యానల్ ఎలా ఉంటుందో ప్రభుత్వం నుంచి మరో కొత్త ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. అదేమిటంటే ప్రధానమంత్రి ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ప్రధానమంత్రి అపాయింట్ చేసినటువంటి కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రి ఉంటారు. సో అక్కడ పారదర్శకతకు అతిపెద్ద దెబ్బ అక్కడ పడిపోయింది. అంటే ఏమైంది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి సర్వాధికారాలు అధికారంలో ఉన్న వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఉంటారు, మూడో వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా 2:1 మెజారిటీ డెసిషనే అమలవుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతాయి. సో అక్కడ కూడా పారదర్శకత, అక్కడ అతి ప్రమాదమైనటువంటి దెబ్బ అక్కడ తగిలింది ట్రాన్స్పరెన్సీకి. ఇక అక్కడ నుంచి కథ మొదలైంది. ఏం కథ, ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయా, నిష్పాక్షికంగా జరుగుతున్నాయా అనేటటువంటిది ప్రతిపక్షాలు పరిశీలించడం, ఇక అన్ని తనిఖీలు చేసుకోవడం ఇంకా మొదలయ్యింది. ఇక ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా చెప్తున్నాయి, రిజల్ట్స్ ఒక రకంగా వస్తున్నాయి. ఏమిటి ఇదంతా, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది ఒక అనుమానం అనేటటువంటి ప్రతిపక్షాలకు రావడం ప్రారంభం అవడంతో ఇక వీళ్ళు లోక్సభ, అంతకుముందు అనేక అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల అనంతరం జరిగినటువంటి అసెంబ్లీల ఎన్నికలు, వీటిల్లో అవకతవకలు ఏంటనేది అధ్యయనం చేయడం ప్రారంభించారు. చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయంటే ఎవిడెన్స్ కహా హై, ఎవిడెన్స్ దిఖాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనడము. దీంతో రాహుల్ గాంధీ వెళ్ళి ఎవిడెన్స్ ఇదిగో అని చెప్పి ఆయన చూపించాడు. కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని 5 రకాలుగా ఓటు చోరీ జరుగుతోంది అని చెప్పి ఆయన కూలంకషంగా ఏ స్టెప్ వైజ్ ఏమిటి అనేది ఆయన అక్కడ చూపించాడు. తనకు దొరికిన ఆధారాలను పెట్టాడు. సో ఎవిడెన్స్ చూపించమన్నా ఎవిడెన్స్ చూపించాడు. తర్వాత ఏం మొదలుపెట్టారు, నువ్వు అఫిడవిట్ ఇవ్వు, అప్పుడు మేము చెప్తాము, నువ్వు చెప్పినవి కరెక్టా కాదా అని చెప్పి అలా చెప్పడం మొదలుపెట్టారు. మరి రాహుల్ గాంధీ ఒక అసెంబ్లీలో 1,250 ఓట్లు అవకతవకలు జరిగినాయి అని చెప్తే, బీజేపీకి సంబంధించినటువంటి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ, ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గెలిచినటువంటి చోట 2 లక్షల పైచిలకు ఓట్ల అవకతవకలు జరిగాయని ఆయన చెప్పాడు. కానీ ఆయన్ని ఎందుకు అఫిడవిట్ అడగట్లేదు అంటే దానికి సమాధానం లేదు. ఇలాగ ప్రతి చోట కూడా పారదర్శకతకు భంగం వాటిల్లడం అనేటటువంటిది క్రమక్రమంగా తీవ్రమవుతూ వచ్చిందనమాట. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, అఫిడవిట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు అనేది ప్రశ్న. అఖిలేష్ యాదవ్ 2022లో కొన్ని వేల ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. ఆయనకు దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు కూడా పార్లమెంట్ ప్రాంగణంలో అందరికీ పంచాడు ఈ మధ్యనే. దానికి మీరేం సమాధానం వచ్చింది, మేము ఎన్నోసార్లు ఎన్నో ఫిర్యాదులు చేసాం, దానికి ఏం సమాధానం వచ్చింది, ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇట్లాగా. ఇంకొకటి ఏంటంటే అతి కీలకమైంది, ఈ పారదర్శకత లోపించడం అనేటటువంటిది తీవ్ర స్థాయికి చేరుకుంటూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నాడు. వాటర్లో డిలీషన్ సరే, ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటి ప్రారంభించారు బీహార్లో, దానికి సంబంధించినటువంటి రగడేదో జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఉంది, ఇదంతా మనకు తెలుసు. మళ్ళీ ఆ వ్యవహారంలోకి వెళ్ళొద్దు, పారదర్శకత గురించి మనం మాట్లాడదాం. పారదర్శకత అడుగున పారదర్శకతకు భంగం కలుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ విషయంలో. సీసీటీవీ ఫుటేజ్ చూపించమని ప్రతిపక్షాలు అడిగి, ఎందుకు అడిగినాయి అంటే, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో
సాయంత్రం 5:30 గంటలకు భారీ ఓటింగ్ జరిగింది, భారీ పోలింగ్ జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్న దాని ప్రకారం మా ఏజెంట్లు చెప్తున్నారు అంత పెద్ద ఓటింగ్ ఏమి జరగలేదని, కానీ మీరు భారీ ఓటింగ్ అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అంటే అప్పుడు దానికి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ हमारी माताओं बहनों और వ్యక్తిयों का ప్రైవేట్ ఫోటో हम दिखाएंगे क्या, మన తల్లులు మన సోదరి మణులు ఆడపడుచులు వీళ్ళందరి ఫోటోలు చూపిస్తామని చెప్పి ఆయన ఏదో కవితాత్మకంగా వ్యంగ్యాత్మకంగా ఆయన చెప్పాడు. దాన్ని అందరూ కూడా విమర్శించారు, అది వేరే. అంటే అక్కడ కూడా పారదర్శకత లోపించింది. పారదర్శకత లోపించడమే ప్రతిదానికి కూడా ఇగో ఇంత ఓటు చోరీ ఎలిగేషన్ అనేటటువంటిది నిజమేనేమో, రాహుల్ గాంధీ చెప్తున్నది నిజమేనేమో, లేకపోతే ఇన్ని రోజులైనా రాహుల్ గాంధీ మీద వీళ్ళు ఏమీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని అందరికీ అనుమానాలు కలగడానికి కారణం ఏమిటయా అంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేకపోవడం అనేటటువంటిది. ప్రతి అడుగున పారదర్శకత అంటే 65 లక్షల ఓటర్లను డిలీట్ చేసామని చెప్పి బీహార్లో అన్నప్పుడు ఆ 65 లక్షల ఓటర్లు ఎవరో చెప్పమంటే సుప్రీంకోర్టు కలగజేసుకొని మీరు ప్రతి చోట డిస్క్లోజ్ చేయండి, అన్ని వెబ్సైట్లలో పెట్టండి, పేపర్లో ఇవ్వండి, రేడియోలో ఇవ్వండి, టీవీల్లో ప్రకటించండి అని చెప్పిన తర్వాత కానీ వాళ్ళు పెట్టలేదు. సో అడుగడుగున పారదర్శకత లోపించడం అనేటటువంటిది కదా. పారదర్శకతకు భంగం కలుగుతూ ఎలక్షన్ కమిషన్ విషయంలో చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా డెమోక్రసీ డిస్ట్రాయిడ్, ఇక్కడ డెమోక్రసీ ధ్వంసమైపోయింది అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మరి పారదర్శకతని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నిష్పాక్షికంగా నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల బాడీ కమిషన్ మరి అది ఏమిటి? కేవలం సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఏమవుతుంది? 45 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పకపోవడం పారదర్శక లోపం అన్నమాట. సో ఈ సందర్భంగా టిఎన్ శేషన్ దేశం అంతా కూడా గుర్తు చేసుకుంటుంది టిఎన్ శేషన్ని. ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరించారు 1990 to 96. ఆ సందర్భంగా ఆయన ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన ఒక మాట ఈరోజు దేశమంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. అదేమిటయ్యా అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ద కంట్రీ, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ కంట్రీ, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఇండియా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే నేను ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ కాదు, దేశానికి రెస్పాన్సిబుల్. ఇప్పుడు వీళ్ళందరి ఆరోపణ ఏమిటి? ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి, ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వాళ్ళకి ఊడిగం చేస్తుంది, వాళ్ళకి ఏజెంట్లా ప్రవర్తిస్తుందని కదా ఈ ప్రతిపక్షాలు రాహుల్ గాంధీతో సహా అందరూ చేస్తున్నటువంటి ఆరోపణ ఎలక్షన్ కమిషన్ మీద. అంటే ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ ఓటు చోరీలో ఉన్న ఫుల్ స్టోరీలో ఉన్నటువంటి అతి కీలకమైన అంశం ఏమిటయా అంటే నాకు తెలుస్తున్నది పారదర్శకత క్రమక్రమంగా లోపిస్తూ అది ఎక్కడికి చేరుకుందయా అంటే ప్రజాస్వామ్యము బ్రతికి ఉందా లేదా అన్న అనుమానాలు అందరికీ కలిగే స్థాయికి చేరుకుందండి. ఇప్పుడు మరి రెండోసారి ఆయన మరి ఏమి వెలుగులోకి తీసుకొస్తాడో రాహుల్ గాంధీ మనకు తెలియదు. కానీ ఈ పారదర్శకతను కాపాడుకోలేకపోతే, ఈ పారదర్శకతను, ఈ ట్రాన్స్పరెన్సీని మనం రక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేము, రాజ్యాంగాన్ని రక్షించుకోలేము. కాబట్టి ఒకటే కీలకం, ఓటు చోరీ అనేటటువంటి దానిలో ఈ ఫుల్ స్టోరీలో కీలకమైందే ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీకి భంగం కలగడమే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నటువంటి అతి కీలకమైనటువంటి విషయం. చూడాలి అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది. ఏది ఏమైనా ఇది ఒక ఎలక్షన్ కమిషన్కో లేదా ఒక రాహుల్ గాంధీకో లేదా అధికారంలో ఉన్న బీజేపీకో
ఎవరికో కొంతమంది వ్యక్తులకో సంస్థలకో పార్టీలకో సంబంధించింది కాదు. ఇది యావత్తు దేశానికి సంబంధించింది, దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి, దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగానికి సంబంధించింది. కాబట్టే మనం అందరం కూడా ఎంత తీవ్రంగా ఆవేదనతో మాట్లాడుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. పారదర్శకత పరిరక్షించబడాలి. ఇదే మన అందరి ఆశ, కోరిక. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. థ్యాంక్ యూ.